హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పాము మరియు ఒక సాధువు గురించిన కథని తెలుసుకుందాం. ఒక్కొక్క గ్రామం నిర్మించిన వేళా విశేషం ఏమిటో కానీ ఎప్పుడూ ఏదో ఒక ఉపద్రవం సంభవిస్తూనే ఉంటుంది. ఇది రాఘవాపురం గ్రామం పెద్దల వ్యాఖ్య. కానీ ఆ ఊళ్ళోని యువకుల ఉవాచ ఇందుకు భిన్నంగా ఉంది. కొండ కింద కట్టుకున్న గ్రామానికి పులుల బెడద, పాముల బెడద కలగడంలో అసహజం ఏమీ లేదంటున్నారు యువకులు. రాఘవాపురం గ్రామానికి ప్రతి రాత్రి ఒక పులి వచ్చి గేదెలను, ఎద్దులను, ఆవులను చంపేసేది. ఈ పులి బెడద 6 నెలలు సాగింది. గ్రామ ప్రజలు ఇక కాదని వెళ్ళి రాజుకు మొరపెట్టుకున్నారు. పులి బెడద తొలగిన 5-6 మాసాలకే పాము బెడద వచ్చి పడింది రాఘవాపురానికి. రాఘవాపురం 100 గడపల ఊరు. తూర్పున గోదావరి ప్రవహిస్తున్నది. పడమట కొండలున్నాయి. ఉత్తరాన నల్లటి రేగడి భూమి. పంటలు పుష్కలంగా పండుతాయి. అయితే ఇటీవల ఆ గ్రామానికి పాము బెడద దాపరించింది. ఊళ్ళో ఒక చివరన చిన్న శివాలయం ఉంది. గ్రామస్తులు, ముఖ్యంగా స్త్రీలు రోజూ సాయంత్రం ఆలయానికి వెళ్లి శివార్చన చేసేవాళ్లు. అయితే ఇటీవల ఒక నాగుపాము వచ్చి ఆలయంలో తిష్ట వేసింది. అది నిరంతరం ఆలయంలో ఉంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అది ఇప్పటికైతే ఎవరికీ ఎలాంటి హాని కలిగించని మాట నిజమే. అయినా ఆలయంలో పాము, అందులోనూ నాగుపాము సంచరిస్తుందంటే ఎవరికైనా భయమే. స్త్రీలెవరూ ఇప్పుడు శివాలయానికి వెళ్లడం లేదు. ఆలయానికి పాము బెడద ఎలా వదిలించుకుందామా అని గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. ఆలయానికే వెళ్లాలా, ఇళ్లల్లోనే శివార్చన చేసుకుంటే పోదు అన్నారు కొందరు. ఏటి ఒడ్డున మరో ఆలయం కట్టుకుందాం, అందుకు ఎకరానికి ఇంత అని విరాళం వసూలు చేద్దాం అని కొందరు అన్నారు. ఏది ఏమైనా మొత్తానికి పాము దెబ్బకు భయపడి స్త్రీలెవరూ ఆలయానికి వెళ్లడం లేదు. చంపుదామంటే నాగరాజు కదా అని పురుషులు భయపడ్డారు. ఇంతకుముందు పిల్లలు ఆలయంలోని మర్రి చెట్టు కింద ఆడుకునేవారు. ఇప్పుడు పిల్లలు కూడా అటుకేసి వెళ్లడం లేదు. సరిగ్గా ఈ సమయంలో ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువుకు గొప్ప మహిమలున్నాయని ప్రతీతి. ఆయన సంచరించే ప్రాంతాల్లో కరువు అనేదే సంభవించదట. పెద్ద పెద్ద మెండి జబ్బులను ఇట్టే నయం చేస్తాడని ప్రజలు నమ్మేవాళ్ళు. కొండ మీదకెళ్ళి ఏవో మొక్కలను, వేర్లను తెచ్చి ఔషధాలు తయారు చేసి రోగులకిచ్చేవాడు. ఆయన నయం చేయని జబ్బు లేదని గ్రామస్తులు నమ్మేవాళ్ళు. ఆయన ఆ ప్రాంతంలోని అన్ని గ్రామాలకు వెళ్లి ప్రజలను పరామర్శిస్తుంటాడు. ఇటీవల రాఘవాపురానికి రాగానే ఆయనను గ్రామస్తులు చుట్టుకుని పాము బెడద వివరించారు. గోడ కలుగులో విశ్రాంతి తీసుకుంటున్న నాగరాజు వెంటనే బయటకు వచ్చాడు. సాధువు ఇలా కోరాడు. నాగరాజా, నిన్ను చూసి గ్రామస్తులు భయపడుతున్నారు. 6 నెలలుగా ఒక్క భక్తురాలు కూడా ఆలయానికి రాలేదు. కనుక నీవు మరో చోటుకు వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ ఆలయానికి వచ్చి పూజలు అవి చేస్తారు. నాగరాజు ఇలా సమాధానమిచ్చాడు. స్వామి, నేను ఇంతవరకు ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు. ఆలయానికి వచ్చే భక్తులకు కానీ, ఆడుకోవటానికి వచ్చే బాలబాలికలకు కానీ నేనెలాంటి హాని కలిగించను. ఇది నా హామీ. గ్రామస్తులు వచ్చి నిర్భయంగా పూజలు చేసుకోవచ్చునని చెప్పండి. సాధువు నాగుపాముకు కృతజ్ఞతలు తెలిపాడు. గ్రామస్తుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పాము ఇచ్చిన హామీ గురించి వివరించాడు. నాగరాజు వల్ల మీకు ఎలాంటి ప్రమాదం సంభవించదు. నాగరాజు చిత్తశుద్ధిని నేనెరుగుదు. కనుక ఎప్పటిలాగా రోజు ఆలయానికి నిస్సంశయంగా, నిర్భయంగా వెళ్ళండి అని హామీ ఇచ్చాడు. ఆ రోజు నుంచి మళ్ళీ అందరూ ఆలయానికి వెళ్ళడం ప్రారంభించారు. పిల్లలు ఆలయంలోని చెట్టు కింద హాయిగా ఆడుకోసాగారు. నాగరాజు వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అయితే కొన్నాళ్లకు నాగరాజుకు ఇబ్బంది కలగసాగింది. నాగుపాము కరువకపోవడం అటుంచి కనీసం బుసకొట్టను కూడా బుసకొట్టదని గ్రహించిన పిల్లలు, యువకులు పాముకే హాని చేయసాగారు. అది ఏమీ అనదులెమ్మని ఒక ఆకతాయి దాన్ని చిన్న కర్రతో కొట్టి ఆనందించేవాడు. మరో ఆకతాయి రాళ్లతో కొట్టేవాడు.
ఆకతాయి కుర్రాళ్ళు ఎంతగా వేధించినా ఆ పాము కిమ్మనకుండా అన్నిటినీ భరించేది. తను సాధువుకు ఇచ్చిన హామీ గుర్తుకు వచ్చి అది కిమ్మనకుండా ఉండిపోయేది. మొత్తానికి ఆకతాయిల దుశ్చర్యల వల్ల పాము శరీరం నిండా చిన్న చిన్న గాయాలయ్యాయి. సరిగ్గా ఈ సన్నివేశంలో సాధువు మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆయన గ్రామానికి రాగానే నాగరాజును పరామర్శిద్దామని ఆలయానికి వెళ్ళాడు. అక్కడ దాని దుస్థితి చూసి సాధువు ఆశ్చర్యపోయాడు. వెంటనే కొన్ని మూలికలు తెచ్చి ఆ పాముకు వైద్యం చేశాడు. పాము గాయాలు 2 రోజుల్లో పూర్తిగా అదృశ్యమైపోయాయి. అప్పుడు సాధువు నాగరాజు ఇలా బోధించాడు. నాగరాజా, నేను నిన్ను జనాలను ఎవరినీ కాటేయవద్దని కోరానే కానీ బుసకొట్టవద్దని చెప్పలేదే. నీవు కనుక బుసకొడుతూ ఉంటే నీ జోలికి ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. నువ్వేమో నాకు మాట ఇచ్చాను కదా అని మరీ అంత మంచితనం చూపావు. ఆ అతి మంచితనమే నీకు ప్రమాదం తెచ్చిపెట్టింది. కర్ర లేనివాణ్ణి గొర్రె కరిచిందన్న సామెత నువ్వు వినలేదా? కర్ర చేత ఉంటే గొర్రె కాదు ఏ జంతువైనా భయపడుతుంది. కర్ర ఉన్నది భయపెట్టడానికే తప్ప కొట్టడానికి కాదు. నీ విషయమూ అంతే. నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం ప్రజలనెవ్వరినీ కాటేయవద్దు. అయితే ఆకతాయిలు నీ దగ్గరకు రాకుండా ఉండాలంటే మాత్రం నువ్వు భయంకరంగా బుసకొట్టక తప్పదు. పాము ఆ రోజు నుంచే సాధువు సందేశాన్ని అమలుపరచసాగింది. ముఖ్యంగా ఆకతాయి కుర్రాళ్ళు అల్లంత దూరాన ఉండగానే భీకరంగా బుసకొట్టేది. అది విన్న ఆకతాయి కుర్రవాళ్ళు గుండెలు అరచేత పెట్టుకుని పరుగులు తీసేవాళ్ళు. పాము మీద రాళ్లు వేసిన కుర్రాళ్ళు లేనే లేరు. వాస్తవానికి ఆకతాయి కుర్రాళ్ళు చిమ్మటల వంటి వాళ్ళు. కాబట్టి మనం ఇతరులతో మంచితనంగా ఉండొచ్చు కానీ అతి మంచితనం పనికిరాదు. హరి ఓం.